పార్ట్ 4లో రావణుడు మహాశివుని చేతిలో భంగపడడం, ఆ పిమ్మట శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరాలు పొందటం చూసాం. అదేవిధంగా వేదవతి చేసిన ప్రతిజ్ఞను కూడా చూసాం. ఇక ఈ ఎపిసోడ్లో రావణుడు యముడితో యుద్ధం చేయడం, పాతాళంలో బలిని కలవడం లాంటి ఇంట్రెస్టింగ్ ఘట్టాలను చూద్దాం. కనుక వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యముడితో యుద్ధానికి బయలుదేరిన రావణుడు యమలోకానికి వచ్చి అక్కడ నరకయాతనలు అనుభవిస్తున్న పాపకర్ములను, స్వర్గసుఖాలను అనుభవిస్తున్న పుణ్యకర్ములను చూశాడు. ఘోరాకారులు, క్రూరులు, అతి భయంకరులు అయిన యమకింకర్లు బలవంతంగా పాపులను పురుగుల చేత తినిపిస్తున్నారు, కుక్కల చేత భయంకరంగా కరిపిస్తున్నారు, వైతరణి నదిలో ఈదిస్తున్నారు, కాలిన ఇసుక దిబ్బల మీద వేసి బాధిస్తున్నారు. నరకయాతనలు అనుభవించేవారు శవాల్లాగా ఉండి బాధతోనూ దప్పికతోనూ చెప్పలేనంతగా అలమటిస్తున్నారు. మరొక వంక పుణ్యం చేసుకున్నవారు పుణ్యఫలాన్ని సమస్త సుఖాల రూపంలోనూ పరమానందంతో అనుభవిస్తున్నారు. రావణుడు లక్షలాదిగా గల పాపులు అనుభవించే యాతనలను చూసి జాలిపడి వారిని విడిపించనారంభించాడు. అది చూసి యమదూతలు శూలాలు విసిరారు. కొందరు తేనెటీగల్లాగా పుష్పక విమానం మీదికి ముసిరి అందులోని ఆసనాలు, వేదికలు, మంటపాలు విరిచి పారేయసాగారు. అయితే అది అక్షయమైన విమానం కావటం చేత వారెంత నాశనం చేసినా ఎప్పటిలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఈలోపుగా నారదుడు తిన్నగా యముడి వద్దకు వెళ్ళాడు. యముడు ఆయనను సగౌరవంగా సత్కరించి క్షేమమడిగి వచ్చిన పని తెలుసుకోగరాడు. యమరాజా, దశగ్రీవుడనే అజేయుడైన రాక్షసుడు నిన్ను జయించి వశపరుచుకోవటానికి నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. నీ యమదండం ఏం కానున్నదో అని అన్నాడు నారదుడు. ఆయన అలా అంటుండగానే దూరాన వెలిగిపోతున్న పుష్పకం కనబడింది యమునికి. రావణుడు యమకింకర్లతో కొంతసేపు యుద్ధం చేసి చివరకు వారిపైన పాశుపతాస్త్రం ప్రయోగించాడు. అది కార్చిచ్చులాగా ఆ ప్రాంతాన ఉండే చెట్లను, పొదలను బూడిద చేస్తూ తన జ్వాలలను అన్ని వైపులకు వ్యాపింపచేసింది. యమదూతలు ఆ జ్వాలలలో మిడతల్లాగా మాడిపోయారు. రావణుడు అతని మంత్రులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా భయంకరమైన కేక పెట్టారు. ఆ కేక విని యముడు యుద్ధంలో రావణుడు జయించాడని గ్రహించి తన సారథిని పిలిచి తన రథాన్ని యుద్ధానికి సమాయత్తపరిచాడు. క్షణంలో ఎర్రని గుర్రాలు పూడ్చిన రథం వచ్చింది. మృత్యుదేవత పాశాన్ని, ముద్గారాన్ని ధరించి రథంలో యముడి ముందు నిలిచింది. యముడు రథంలో ఎక్కి కూర్చుంటే ఒక పక్కన కాలదండము, రెండో పక్క కాలపాశాలు ఉన్నాయి. ఈ విధంగా యముడు యుద్ధానికి బయలుదేరేసరికి 3 లోకాలు సంక్షోభం పొందాయి. దేవతలు కంపించారు. మనోవేగం గల రథాశ్వాలు యముడి రథాన్ని క్షణంలో రావణుడి ముందుకు తెచ్చాయి. మృత్యుదేవతతో సహా అతి భయానకంగా ఉన్న యమరథాన్ని చూస్తూనే రావణుడి మంత్రులు భయవిభ్రాంతులై 4 దిక్కులకు పారిపోయారు. రావణుడు మాత్రం లేశమాత్రమైన భయపడక అక్కడే స్థిరంగా నిలబడ్డాడు. ఇద్దరికీ 7 రాత్రుల పాటు మహాభయంకరమైన యుద్ధం జరిగింది. యముడు తాను ప్రయోగించిన అస్త్రాలతో రావణుణ్ణి మహా తీవ్రంగా గాయపరిచాడు. కానీ రావణుడు ఓడిపోనూ లేదు, రణరంగం నుంచి పారిపోనూ లేదు. తన బాణాలతో యముణ్ణి, మృత్యుదేవతను, సారథిని కూడా ఎంతో నొప్పించాడు. అది చూసి మృత్యువు యముడితో, యమధర్మరాజా, ఈ రాక్షసుడితో నన్ను యుద్ధం చేయని, వీణ్ణి క్షణంలో చంపేస్తాను. చంపటం నా హక్కు. నేను ఎందరో రాక్షసుల చావు చూశాను. ప్రళయకాలంలో లోకాలే నాశనం కావటం చూశాను. ఇతడెంత అని అంది. నువ్వు ఊరికే చూస్తూ ఉండు, వీణ్ణి నేనే చంపుతాను అంటూ యముడు కాలదండాన్ని పట్టి ఎత్తాడు. అది మంటలు కక్కుతూ మహాభయంకరంగా కనబడింది. యముడు దాన్ని రావణుడిపైకి విసిరబోతూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై, యమధర్మరాజా, దాన్ని ప్రయోగించకు. దీనితో రావణుడు చచ్చినట్టయితే నేను వాడికిచ్చిన వరం అబద్ధమవుతుంది. వాడు చావనట్టయితే ఈ కాలదండాన్ని నేను సృష్టించిన ఉద్దేశం అబద్ధమవుతుంది. మృత్యుతో పాటు నేను ఈ దండాన్ని అమోఘంగా ఉండేలాగా పూర్వం సృష్టించాను. అందుచేత కాలదండాన్ని రావణుడిపై ప్రయోగించావంటే ఒక విధంగా కాకపోతే మరొక విధంగా నా మాట వ్యర్థమైపోతుంది అని అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ మాట మన్నించి యముడు కాలదండాన్ని అవతల పెట్టేశాడు. రావణాసురుణ్ణి చంపటానికి తనకు అవకాశం లేని పక్షంలో తాను యుద్ధరంగంలో ఏం చేయాలో తెలియక యముడు తన రథంతో సహా అంతర్ధానమై బ్రహ్మతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. రావణుడు తాను యముణ్ణి జయించానని ప్రకటన చేసి పుష్పకంలో యమపురం వెళ్ళిపోయాడు. ఇదంతా కల్లారా చూసిన నారదుడు పరమానందం చెందాడు.
యముణ్ణి జయించి రావణుడు పుష్పకంలో పాతాళలోకానికి బయలుదేరాడు. దారిలో అతనికి కాలకేయులుండే ఆశ్మనగరం తగిలింది. అక్కడ రావణుడికి కాలకేయులకు యుద్ధం జరిగింది. రావణుడు కాలకేయ వీరులను చాలామందిని చంపాడు. అలా చచ్చిన వారిలో విద్యుజ్జిహుడు అనేవాడు శూర్పణఖ భర్త కూడా ఉన్నాడు. వాడు బలగర్వితుడు. మెరుపులాగా తన నాలుకను చాచి రాక్షసులను నాకేసేవాడు. రావణుడు వాణ్ణి కత్తితో నరికి చంపాడు. మొత్తం మీద 400 మంది కాలకేయ వీరులు రావణుడి చేతిలో చచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి రావణుడు వరుణుడి మందిరానికి వచ్చాడు. ఆ భవనం తెల్లని మబ్బులాగాను కైలాసంలాగాను ఉంది. అక్కడ అనుక్షణము పాలధారలు స్రవించే సురభి అనే కామధేనువు రావణుడికి కనబడింది. దాని పాలతోనే పాలసముద్రం ఏర్పడింది. ఆ పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు. అమృతం పుట్టింది. పాలసముద్రపు నురుగు తిని కొందరు మహర్షులు జీవిస్తారు. శివునికి వాహనమైన నంది కామధేనువుకు పుట్టిందే. అలాంటి కామధేనువుకు రావణుడు భక్తితో ప్రదక్షిణం చేసి వరుణ మందిరాన్ని సమీపించాడు. వరుణుడి యోధులు రావణుడితో యుద్ధం చేశారు. రావణుడు వారిని సునాయాసంగా చంపేశాడు. రావణుడు తాను గెలిచినట్టు ప్రకటన చేసి పుష్పకం మీద ఎక్కి తిరిగి ఆశ్మనగరానికి వచ్చాడు. అక్కడ అతను మదగర్వితుడై విహరిస్తుండగా అతనికి ఒక అద్భుతమైన భవనం కనబడింది. దానికి అలంకారాలుగా వైడూర్య తోరణాలు మొదలైనవి ఉన్నాయి. రావణుడు ప్రహస్తుడితో, ఇంత అందమైన ఇల్లు ఎవరిదో కనుక్కునిరా అని అన్నాడు. ప్రహస్తుడు మొదటి ప్రాకారం దాటి లోపలికి వెళ్తే ఎవరూ కనిపించలేదు. అతను అలాగే 7 ప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక జ్వాల కనిపించింది. దాని మధ్య ఒక దివ్య పురుషుడున్నాడు. ఆయన సూర్యుడిలాగా వెలిగిపోతూ తేరిచూడ రాకుండా ఉన్నాడు. ఆ మహాపురుషుడు ప్రహస్తుని చూడగానే సంతోషంతో నవ్వాడు. ఆ నవ్వు విని ప్రహస్తుడి శరీరం పులకరించింది. అతను వెంటనే రావణుడి దగ్గరికి తిరిగి వచ్చి తాను చూసిందంతా వివరంగా తెలిపాడు. సంగతి వింటూనే రావణుడు పుష్పకం నుంచి దిగి ఆ భవనంలోకి ప్రవేశించబోయేసరికి ద్వారాన్ని పూర్తిగా ఆక్రమించి ఉన్న ఆ భయంకరాకారుడు ఎదురుపడ్డాడు. ఆ ఆకారం నెత్తిన చంద్రుడున్నాడు. నోట భయంకరమైన జ్వాలలు వెలువడుతున్నాయి. కళ్ళు పెదవులు ఎర్రగాను ముఖం తెల్లగాను ఉన్నాయి. జుట్టు పైకి లేచి ఉంది. దట్టమైన మీసాలు గడ్డము పెద్ద పెద్ద కూరలున్నాయి. చేతిలో పెద్ద ముద్గరమున్నది. ఆ భయంకరాకారాన్ని చూడగానే రావణుడి శరీరమంతా జలధరించింది. ఆ ఆకారం రావణుని చూసి, రాక్షసుడా, భయపడకు, నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది. నాకు యుద్ధం కావాలి అని అన్నాడు రావణుడు. ఎవరితో యుద్ధం చేస్తావు? నాతోనా బలితోనా అని ఆకారం అడిగింది. ఈ ఇల్లెవరిదో వారితో చేస్తాను, లేదా నువ్వెవరితో చేయమంటే వారితోనే చేస్తాను అని అన్నాడు రావణుడు ఎంతో ఉత్సాహంగా. బలి లోపల ఉన్నాడు. కావాలిస్తే ఆ మహాముహుడితో నిరభ్యంతరంగా యుద్ధం చేయి అని అన్నది ఆ ఆకారం. రావణుడు లోపలికి వెళ్ళి సూర్యుడిలాగా వెలిగిపోతున్న బలిని తేరచూడలేకపోయాడు. బలి రావణుణ్ణి తేలికగా ఎత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏం పని మీద వచ్చావు బాబూ, నీ కోరిక ఏమిటో తెలిపితే నేను తీర్చుతాను అని అన్నాడు. మరేం లేదు మహానుభావ, నిన్ను పూర్వము విష్ణువు మోసం చేసి నిర్బంధంలో ఉంచాడన్నారు. నిన్ను విడిపించే శక్తి నాకుంది. అందుచేత ఆ పని చేసి పోదామని వచ్చాను అని అన్నాడు రావణుడు నెమ్మదిగా. అదా సంగతి. అయితే ఇప్పుడు నీకొక చిన్న విషయం తెలియజెప్పాలి. అదిగో అక్కడ పడి ఉన్న కుండలాన్ని ఒక్కసారి ఇక్కడికి కాస్త పట్టుకురా అని అన్నాడు బలి. రావణుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కుండలం ఒక పెద్ద చక్రమంత ప్రమాణంలో ఉంది. రావణుడు సునాయాసంగా దాన్ని ఎత్తబోయి పరాభవం పొందాడు. అది కదల్లేదు. రావణుడు తన 2 చేతులతోనూ బలమంతా ఉపయోగించి కూడా దాన్ని ఏమాత్రం కదల్చలేకపోయాడు. అది చూసి బలి రావణుని దగ్గరికి పిలిచి, నువ్వు కదల్చలేకపోయిన ఆ కుండలం మా పూర్వీకుడైన హిరణ్యకశిపుడి చెవికి పెట్టుకున్నటువంటిది. ఆయన ఎవరి వల్ల చావు లేకుండా వరాలు పొంది చివరకు నరసింహరూపం దాల్చిన విష్ణువు చేతిలోనే చచ్చిపోయాడు. ఆ విష్ణువునే నువ్వు ద్వారం వద్ద చూశావు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు అని అన్నాడు బలి. ఆ మాటలు విని రావణుడు క్రోధంతో ద్వారం వద్దకు వచ్చాడు. కానీ అతనికక్కడ ఎవరూ కనిపించలేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా రావణుడు మరియు యముడి మధ్య యుద్ధం. అలాగే రావణుడు బలిని దర్శించిన వైనం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రావణాసురుడి కొడుకైన మేఘనాథుని విజయాన్ని, అతను రావణాసురుడిని ఎలా కాపాడాడో చూద్దాం. కనుక నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడండి.